నేనైతే మా ఫ్యామిలీతో కలిసి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోవడానికి సింహాచలం అయితే వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ ఆచిపైన చూసారా చందనోత్సవం 20వ తారీఖు సోమవారం అని రాసుంది. ఇక్కడ ఆ రోజు స్వామివారి నిజరూప దర్శనం అయితే చూస్తారు. సింహాద్రి అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం చందనోత్సవం రోజు అస్సలు ఖాళీ ఉండదండి. ఆ రోజు మాత్రం మేము వెళ్ళే రూట్లో అయితే ఈ కృష్ణుడి బొమ్మలు అండ్ కొన్ని మట్టి బొమ్మలు అయితే ఉన్నాయి, కుండలు అండ్ తులసమ్మ కోట చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ దొరకని బొమ్మలు అంటూ ఉండవు, అన్నీ అవైలబుల్లో ఉంటాయి. నేనైతే ఇప్పుడు కొండ దగ్గరికి వస్తానండి. ఈ రౌండ్ తిరిగి కొంచెం ముందుకు వెళ్తే ఆర్చ్ ఉంటుంది. ఇది కాంప్లెక్స్ అండి, సింహాచలం కాంప్లెక్స్. కొంచెం ముందుకు వెళ్తే ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ నుంచి పైకి అయితే వెళ్ళాలండి. నేను అలాగే పైకి స్టార్ట్ అయిపోయాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది సింహాచలం ఫుల్ లాగ్ అండి. నాకు తగినంత ఎంతో కొంత వీడియో తీసి పెట్టగలిగాను. ఇక్కడైతే వెహికల్కి టికెట్ తీసుకోవాలి. మేము వెళ్ళింది బైక్ పైన కాబట్టి బైక్ టికెట్ అయితే 10 రూపీస్ అండి. నేనైతే టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను కొండపైకి. ఇక్కడ జీడిపళ్ళు ఇంకా పనసపళ్ళు సీజన్ కదండి, మామూలుగా లేదు. కొండపైకి వెళ్తున్న కొద్దీ అవే ఉన్నాయండి. ప్రతి ఒక్కటి అమ్ముతారు కొండపైకి వెళ్తున్న కొద్దీ. నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. నేను వీడియో తీసాను అంతే. ఇప్పుడు గోవిందనామాలు ప్రతి ఒక్కటి నేను చదువుకుంటూ అండ్ దేవుని తలుచుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే కొండపైకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నేను చాలా దగ్గరికి వచ్చాను. దేవుడి దగ్గరికి వెళ్తుంటే గూస్ బంప్స్ వస్తాయండి నిజంగా. ఇక్కడ నేను కొండపైకి వెళ్తుంటే సుమన్ టీవీ వాళ్ళు వచ్చేసారండి. అప్పటి వరకు అక్కడ ఉన్నారు. జస్ట్ మిస్ అయ్యాను సుమన్ టీవీ వాళ్ళని. పార్కింగ్ ప్లేస్ ఎలాగ ఉంటే ఇంకా చూడండి క్రౌడ్ ఎలా ఉందో. పెళ్ళైన కొత్త జంటలు కూడా వచ్చారు ఆ రోజైతే దేవుని దర్శించుకోవడానికి. మేము వెళ్ళేసరికి 11:30 అలా అయిపోయిందండి. కొండపైకి వెళ్ళేసరికి ఇంకా 11:30కి దర్శనం ఆపేస్తారు కదా అని చెప్పి మేము అన్న సంతర్పణ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఆ క్రౌడ్ చూసి ఖాళీ ఉండదేమో అనుకున్నాము. 1 అవర్ 2 అవర్స్ పడేస్తుంది లైన్లో నించోబోతుకి. ఏ 3కో బయటకు వస్తాం, ఇంకేం దర్శనం అవుతుంది అనుకున్నాం. కానీ క్రౌడ్ చాలా తక్కువ ఉంది లోపలైతే. ఇక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఫ్యాన్ కూడా అవైలబుల్లో ఉందండి. ఇక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ అండి భోజనాలకి అయితే. ఇక్కడ నేను సింహాచలం మేమోంటో చూపిస్తున్నాను చూసేయండి. ఇప్పుడు నేను భోజనానికి వెళ్ళిపోతున్నాను లోపలికి. అన్నప్రసాదం ఎంతో బాగుందండి, చాలా చాలా బాగుంది. అది నేను ఫుల్ ఆకలితో వెళ్ళాను, ఉదయం టిఫిన్ తినలేదని చెప్పి. భోజనం అయితే ఫస్ట్ తినేసాము, ఎందుకంటే పాపతో వెళ్ళాము, ఇబ్బంది అయిపోద్ది కదా అంతసేపు లైన్లో ఉండడం అని చెప్పి ఫస్ట్ భోజనానికి వెళ్ళి ఆ దేవుని తలుచుకొని భోజనం చేసి అప్పుడైతే మేము దర్శనానికి వెళ్ళామండి. భోజనం ప్రతి ఒక్కరూ తింటారు, 3 వరకు పెడతారండి అన్నప్రసాదం దగ్గర. నేనైతే అమౌంట్ రాయించాను, ఎంత ఏంటనేది చెప్పను, నాకు తోచినంత రాయించానండి. ఇప్పుడు మేము దర్శనం అయ్యి 3:30కి అలా బయటకు వచ్చాము. బయటకు వచ్చాక మేము గోశాల దగ్గరికి వచ్చాము. గోశాల దగ్గర ఆ కృష్ణుడిని అయితే దర్శించుకొని అండ్ ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు పులిహోర 10 రూపీస్ అండ్ లడ్డు అయితే 15 రూపీస్ అనుకుంటానండి. మా హస్బెండ్ తెచ్చారు ప్రసాదం అయితే. నేను పక్కన కూర్చున్నాను. ఇక్కడే పక్కన శివాలయం ఉంటుంది, శివుణ్ణి అయితే దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాను. శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్నాక ఇంకా మనస్ఫూర్తిగా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది ఈ నక్షత్రాలన్నీని. ఒక్కో నక్షత్రానికి ఒక్కో చెట్టు ఒక్కో ప్రదక్షిణ మీకు తెలిసే ఉంటుంది కదా. ఇన్ని ప్రదక్షిణాలను చేస్తే మంచి జరుగుతుందంట. అందుకని చెప్పి నేను వీడియో తీశాను ప్రతి ఒక్క నక్షత్రం. ఇందులో మీ నక్షత్రం ఉంటే కూడా ఆ చెట్టు దగ్గర అన్ని ప్రదక్షిణాలు చేస్తే మంచిదంట. నేను మా పాపను కూడా చేయించాను, మా పాప నక్షత్రం తెలుసు కాబట్టి. మా హస్బెండ్ది ఇంకా నా నక్షత్రం తెలియదు కాబట్టి మేము చేయలేదండి. ఇంక ఈ నక్షత్రాలన్నీ చూపించాక మేమైతే సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నామండి. మామూలుగా లేదు. ఒక్క 20 మినిట్స్ అన్న మేము అలా చూస్తూ ఉన్నాం. మేము వెళ్ళేసరికి మొత్తం క్రౌడ్ ఖాళీ అయిపోయింది లోపలికి వెళ్ళేసరికి. అంత బాగా ఆ సింహాద్రి అప్పన్న స్వామి దర్శనం అయితే మాకు కలిగిందండి. దగ్గర నుంచి చూసాము. ఇంక ప్రసాదం అప్పన్న స్వామికి చూపిస్తూ నేనైతే ప్రసాదం తినేసానండి. మీరు కూడా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఆ అప్పన్న స్వామిని దర్శించుకోండి. ఇక్కడ ఎండకి భక్తులు అయితే చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాళ్ళు కాలిపోతుంటే పరుగులు ఎట్టేస్తున్నారు నిజంగా ఆ లైన్లోకి వెళ్ళడానికి. ఎందుకంటే చెప్పులు ఒక దగ్గర ఇప్పాలి, వేరే దగ్గరికి వెళ్ళాలి లైన్కి అని చెప్పి ఈ భక్తులు అయితే పరుగులాడుతున్నారు కాళ్ళు కాలిపోయేలాగా. దేవుడి కోసం అండి ఇదంతా చేసేది. ఎవరి కోసం? దేవుడి కోసమే కదా. అండ్ ఇంక నేను దర్శనం అంతా బాగా అయిపోయింది కదా, ఇంకా కిందకైతే వచ్చేసాను. బొమ్మలు కొనుక్కుందాం, మా పాపకు కొనిద్దామని చెప్పి కిందన బొమ్మల దగ్గరికి అయితే వచ్చాను.
ఇక్కడ పూజా సామాగ్రి అండ్ ప్రసాదం మీకు తెలిసిందే కదా, ఖర్జూరం ఇంకా మొరమరాలు. ప్రసాదంలో ఏమేమి కలుపుతారు అవన్నీ ఇక్కడైతే దొరికేస్తాయండి. తాళ్ళు, చేతికి కట్టుకునే తాళ్ళు, ఇక్కడ జంట పావురాలు అయితే నన్ను చూసి భయపడి పారిపోయాయి. నేనైతే కిందకు వచ్చాను, ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. ఇందులో నేను ఏం కొనుక్కున్నాను తెలుసా? మా పాపకైతే డ్రాయింగ్ బుక్ కొన్నాను. నేనైతే ఒక ఫోటో తీసుకున్నాను దేవుడిదైతే. అదేంటో తెలుసుకోవాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో చూడండి. ఇప్పుడు దర్శనం అయిపోయిన భక్తులు అయితే కొండపై నుంచి కిందకి వెళ్ళిపోవడానికి బస్సు అయితే ఎక్కుతున్నారు. ఈ విగ్రహం ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే సింహాచలం వ్యూ పాయింట్ మామూలుగా ఉండదు. వచ్చిన వాళ్ళు ఇక్కడ రిలాక్సేషన్ అయ్యి ఫ్యామిలీతో భోజనం తిన్నారండి ఆ రోజు. ఆ వీడియో తీయలేదు ఎందుకంటే బాగోదు కదా అని చెప్పి. అందరూ ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా భోజనాలు తిన్నారు. నేను వచ్చేసేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ట్యాచు తీయడం మర్చిపోయాను. వెళ్ళేటప్పుడు తీయాలి మెట్లు అండ్ ట్యాచు, బట్ మర్చిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఆ ట్యాచు ఇంకా మెట్లు ఇంకా ఈ అప్పన్న స్వామి దర్శనం వెళ్ళేటప్పుడే చేసుకున్నాను, బట్ వచ్చేటప్పుడు వీడియో తీశాను. ఇంకా అలసిపోయానని చెప్పి మా ఆయన అయితే లస్సీ నాకు ఇప్పించాడండి. ఇంతకీ నా సింహాచలం వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.